అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఎస్జిటీలకు సంబంధించి 1:3 మెరిట్ లిస్టులు రిలీజ్ అయ్యాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షురూ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. నిన్నటి నుంచే జరగాల్సింది, కానీ మనకు డిఈఓ ఆఫీసులకి 1:3 లిస్టులు అనేటువంటివి చేరడం ఆలస్యం కావడంతో ఇక్కడ మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఎస్జిటీలకు సంబంధించినటువంటి 1:3 మెరిట్ లిస్టులు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఈ రోజు నుంచి మిగిలినటువంటివి కూడా రిలీజ్ అవుతాయి. వాళ్ళకు కూడా మెసేజ్లు అనేటువంటివి వస్తాయి. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే నిన్నటి నుంచి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. నిన్న నైట్ అయితే వీడియో అయితే చేయడం జరిగింది. మనకు జిల్లాల వారీగా మెరిట్ లిస్టులు అనేటువంటి రిలీజ్ అయ్యాయని. అన్ని జిల్లాలకు కూడా వచ్చేసాయండి. 33 జిల్లాల వారీగా కూడా 1:3 మెరిట్ లిస్టులు అనేటువంటివి వచ్చేసాయి. కానీ మనకు డిఈఓ వెబ్సైట్లలో అన్నిటిని కూడా పెట్టట్లేదండి. ఇంకా పెట్టినటువంటి వాటిని అంటే అన్నిటిని అంటే బయటికి వచ్చినటువంటి వాటిని అయితే మీకు నేను మన గ్రూప్లో షేర్ చేస్తున్నాను. అంటే మీడియా పాయింట్కి ఇచ్చినవి కానీ అట్లా రకరకాలుగా మనకు బయటకు వచ్చినాయి, అంటే తెలిసిన వాళ్ళ ద్వారా బయటకు వచ్చినాయి కానీ అట్లా వాటన్నిటిని కూడా నేను మన యొక్క గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను. అందరైతే మాది పెట్టండి అని అడుగుతున్నారు, కానీ నా దగ్గరకు వచ్చిన వెంటనే పెడతానండి. వాటిని ఉంచుకొని నేనేం చేస్తాను చెప్పండి. కాబట్టి కొంత అర్థం చేసుకోండి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మీరు ఈరోజు వెరిఫికేషన్కి వెళ్తారు కదా, అక్కడ డిస్ప్లే చేస్తారండి. 1:3 మెరిట్ లిస్ట్ అనేటువంటి డిస్ప్లే చేస్తారు. కాబట్టి అక్కడ నుంచి అయితే మనకు బయటకు వచ్చేస్తుంది. ఆ ఫొటోస్ అన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు కంగారు పడకండి. నా దగ్గరకు వచ్చిన వెంటనే మీకు పంపిస్తాను. ఆ అంశాన్ని గుర్తుపెట్టండి. మెసేజ్లు వచ్చిన వాళ్ళు అయితే కనుక మీరు ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. అంటే మనకి ఈ రోజు నుంచి 5వ డేట్ వరకు 5వ తారీఖు వరకు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ఈ రోజే వెళ్ళాలి, ఈ మెసేజ్ వచ్చింది నిన్న కాబట్టి అని అట్లాంటిది ఏమీ లేదు. ఈ రోజు నుంచి మీరు 5వ తారీఖు వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీ వీలుని బట్టి. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసింది. మంగళవారం 1:3 రేషియో మెరిట్ లిస్టును ప్రకటించింది. 33 జిల్లాలకు చెందినటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ లిస్టులను విడుదల చేశారు. డిఈఓ ఆఫీస్ నోటీస్ బోర్డులు వెబ్సైట్లలో పెట్టారు. అంటే వెబ్సైట్లలో కొన్నిటిలో కనిపిస్తున్నట్టు, కానీ నాకైతే ఏ వెబ్సైట్ చూసినా నాకు దానికి సంబంధించిన లిస్ట్ అయితే కనిపిస్తలేదు. ఇక్కడ డిఈఓకి సంబంధించిన నోటీస్ బోర్డులోనైతే దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఈరోజు నేను కూడా వెళ్తాను వెరిఫికేషన్కు. కంప్లీట్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తాను. ఇక్కడ దీంతో పాటు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించిన 1:3 మెరిట్ లిస్టులను బుధవారం రిలీజ్ చేసేందుకు అధికారులు అయితే కసరత్తు అనేటువంటిది చేస్తున్నారు. అంటే మిగిలినటువంటి వాళ్ళు ఈరోజు మనకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను. ఇక్కడ ఈ రకమైనటువంటి ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తున్నారు. బుధవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు అధికారులు అయితే తెలిపారు. జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా కేటగిరీ రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైనటువంటి అభ్యర్థులకు ఫోన్లకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ ద్వారా సమాచారం అయితే అందించారు. మరోపక్క అభ్యర్థుల సౌకర్యార్థం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రొఫార్మాను కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఇందులో పెట్టడం కంటేనే ఆల్రెడీ బయటకు వచ్చేసింది. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకున్నారు. మొత్తంగా మనకు ఎస్జిటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి 1:3లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ జాబితా అంతా కూడా డిఈఓ ఆఫీస్లో ఉన్నది. మీరు కంగారు పడకండి. నా దగ్గరకు వచ్చినటువంటి మన గ్రూప్లో నేను షేర్ చేస్తాను. మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. వాటి ద్వారా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు రాకపోతే లేట్ అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి దానిలో డిస్ప్లే చేస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాటికి సంబంధించిన ఫొటోస్ని పీడిఎఫ్ చేసి పంపించమనండి. కాబట్టి ఈ రోజైతే మనకు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. కంగారు పడకండి. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ వరకు మనకైతే మిగిలినటువంటి సబ్జెక్టుల వారీగా కూడా మెరిట్ లిస్ట్ అనేటువంటి విడుదలవుతాయి అనేటువంటి అప్డేట్ కూడా మనం చూసాం. అదే అంశాన్ని కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా నిన్న మనకు మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రెస్ రిపోర్ట్లో భాగంగా ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. ఇక నెక్స్ట్ సర్టిఫికెట్ల పరిశీలన సక్రమంగా నిర్వహించాలి అంటూ ఆసిఫాబాద్కు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మనం చూస్తున్నాం. నేటి నుంచి జరగనున్నటువంటి డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన సక్రమంగా నిర్వహించాలని డిఈఓ యాదయ్య అయితే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్ర
కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు పలు సూచనలు అయితే చేశారు. అంటే డిఈఓ ఆఫీసులోని డైరెక్ట్గా జరగట్లేదండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క వెన్యూ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి అంటే సౌకర్యార్థం, అభ్యర్థుల సౌకర్యార్థం ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఏం లేదు. అంటే మనకు స్కూల్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా వాడుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఈ రకంగా మనకు సూచనలు అయితే ఇచ్చారు. డిఓ మాట్లాడుతూ కమిటీ బృందాలను అనుభవజ్ఞులైనటువంటి ఎంఈఓ, ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అభ్యర్థుల చెక్ లిస్టు 2 సెట్ల అటెస్టెడ్ సర్టిఫికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. పోస్టుకు 1:3 ఎంపికైనటువంటి అభ్యర్థులకు మొబైల్కు మెసేజ్ వస్తుందని ప్రకటించారు. ఇక్కడ దీనికి సంబంధించిన ప్రింటెడ్ కాపీ కూడా తీసుకురావాలన్నారు. ఇక్కడ మెసేజ్ వచ్చినటువంటి ప్రింటెడ్ కాపీని కూడా తీసుకొని రావాలి అనేటువంటి అప్డేట్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువ పోస్టులకు ఎన్నికైనటువంటి అభ్యర్థులు వద్దనుకుంటే కనుక పోస్టుకు సంబంధించిన డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలన్నారు. జిల్లాలో మొత్తం 1023 మందికి సంబంధించి ఎవరైనా పోస్టు వద్దని సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే కనుక వేరే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ డిక్లరేషన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంశాన్ని గుర్తించండి, ఎందుకంటే కింది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరం మొత్తం కూడా మారుతుంది కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వివిధ ఉద్యోగాల్లో ఆల్రెడీ స్థిరపడ్డటువంటి వాళ్ళు జిల్లాలో మొత్తం 1023 మందికి ఈ నెల 5వ తేదీలో వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ మిగిలినటువంటి నిర్వహణాధికారి ఉదయ్ బాబు, కోఆర్డినేటర్ మధుకర్, ఎస్ఓ శ్రీనివాస్, ఎంఈఓ, హెచ్ఎంలు అయితే పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ మెసేజ్ వచ్చినటువంటిది ఆసిఫాబాద్కి సంబంధించి అయితే ఇక్కడ మనకు మెసేజ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్రింటెడ్ కూడా కాపీని అయితే తీసుకొని రావాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఇక సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి ఎంత మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలామంది మళ్ళీ అడుగుతూనే ఉన్నారంటే చెక్ లిస్ట్ అనేటువంటిది ఒకటే సరిపోతుందండి, దీని మీద అటెస్టేషన్ అనేటువంటిది అవసరం లేదు, గజిటెడ్ సైన్ అనేటువంటిది అవసరం లేదు. ఈ రెండు నుంచి మనకు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ ఈ సర్టిఫికెట్కి సంబంధించిన ఫార్మాట్, చెక్ లిస్ట్, సీక్వెన్స్ ఆర్డర్ అనేటువంటిది మీ దగ్గర లేకపోతే ఈ రకమైనటువంటి ఆర్డర్లో పెట్టుకోండి. 2, 3, 4, 5, 6, 7 ఈ రకంగా 17 వరకు ఉన్నాయి కదా, ఈ ఆర్డర్లో పెట్టుకోండి. ఇక్కడ ఈ చెక్ లిస్ట్ తప్ప, ఈ పైన చెక్ లిస్ట్ తప్ప మిగిలినవన్నీ కూడా 2 సెట్లు అండి, 2 సెట్లు తీసుకోవాలి. ఆ రకమైనటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. దాని తర్వాత నాన్ క్రిమ్ లేయర్ అనేటువంటిది ఇక్కడ అడగట్లేదు, చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించి. కాబట్టి నాన్ క్రిమ్ లేయర్ ఒకవేళ మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లిస్ట్లో ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన లిస్ట్ ఇచ్చిండ్రో అందులో లేదు, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదో ఓల్డ్ ఉంది, ఇప్పుడు కొత్తది తీసినా ఇప్పుడు పెట్టచ్చా అంటున్నారు. పెట్టచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. ఆ అంశాన్ని కూడా గుర్తించండి. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లకు సంబంధించిన లిస్ట్ అండి. ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పాను. ఇంకా ఎవరైనా దీనిపైన ఐడియా లేనటువంటి వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చెక్ లిస్ట్ ఇదండి, ఇది ఒక్కటి సరిపోతుందండి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే దీన్ని కూడా ఎట్లా ఫిలప్ చేయాలి అనేటువంటిది కూడా మీకు వీడియో అనేటువంటిది చేశాను. ఈ వీడియో చివర దాన్ని కూడా మీకు పెడతాను, క్లియర్గా అక్కడ నుంచి చూడొచ్చు. లేదంటే శ్రీ సాయి ట్యూటోరియల్ అని కొట్టేసి మీరు ఇక్కడ టీజీడీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హౌ టు ఫిల్ చెక్ లిస్ట్ అనేటువంటిది కొట్టేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఫోటో అనేటువంటిది అతకబెట్టండి. ఇక్కడ దీనికి సంబంధించి సైన్ ఏం అవసరం లేదండి. ఇక్కడ బై ద డిఓ కన్సర్న్ అనేటువంటిది ఆ డిఓ గారు అయితే చేస్తారు. ఆ అంశాన్ని గుర్తుపెట్టండి. లాస్ట్లో కూడా డిఓ గారికి సంబంధించినటువంటి సైన్ అనేటువంటిది ఉంటుంది. ఆ అంశాలను అయితే మీరు పరిగణలోకి తీసుకోండి. ఇది ఒక్కటి సరిపోతుంది, దీనిపైన ఎలాంటి అటెస్టేషన్ అనేటువంటిది అవసరం లేదు. చెక్ లిస్ట్ కింద ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చెక్ లిస్ట్ కింద ఉన్నటువంటి ఇది కాకుండా ఒకటో నంబర్ది కాకుండా ఇది ఒక్క సెట్ మాత్రం సరిపోతుంది. తప్పులు లేకుండా ఫిలప్ చేయండి. అది ఎట్లా ఫిలప్ చేయాలో వీడియో చేశాను. ఇక 2 నుంచి లాస్ట్కు మనకు 17 వరకు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఈ సీక్వెన్స్లోనే ఉండాలి. ఇవన్నీ కూడా 2 సెట్లు, దానికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ పైన మీ యొక్క మీకు సంబంధించినటువంటి గజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా అంటే మనకు గ్రీన్ పెన్ ఉన్నటువంటి వాళ్ళని గజిటెడ్ ఆఫీసర్ అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు దానికి సర్టిఫికెట్ల పైన సైన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టాంపు కూడా వేయించుకోవాలి, వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తించండి. మిగిలినటువంటి ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్రెడీ నేను వీడియోస్ అనేటువంటివి చేశాను. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను కూడా ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాను. క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.